నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ కాంగ్రెస్ లో గ్రేటర్ ఫైట్ జరుగుతోంది. గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల కోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలు పోటీ పడుతున్నారు. మొత్తం గ్రేటర్ అంతా తన చేతిలో పెట్టాలని దానం నాగేంద్ర పట్టుపడుతుంటే అలా కుదరదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడ్డం తిరగడంతో కథ హైకమాండ్ దగ్గరకు చేరిందట. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు? అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే సందేహం. ముహూర్తం ఎప్పుడో తెలియకపోయినా పార్టీలన్నీ ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధమైపోతున్నాయి. కానీ కాంగ్రెస్ లో మాత్రం అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిని పంచుకునేందుకు నేతల మధ్య ఫైటింగ్ ఓ రేంజ్ లో నడుస్తోందంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటినీ తనకు అప్పగించాలన్నది గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ డిమాండ్ గా తెలుస్తోంది. గత నెలలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఎదుట జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన చేశారు దానం నాగేందర్. రంగారెడ్డి జిల్లాలో 8 నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తాయి. ఆ 8 నియోజకవర్గాలను తన పరిధిలోకి ఇవ్వాలన్నది దానం డిమాండ్. ఈ ప్రతిపాదన చేసినప్పటి నుంచి రంగారెడ్డి జిల్లా నేతలు రగిలిపోతున్నారట. జిల్లాలోని సగానికి పైగా నియోజకవర్గాలను, కీలకమైన ప్రాంతాలను దానం చేతిలో పెడితే తామేం చేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నిస్తున్నారట. ఈ వ్యవహారంపై హైకమాండ్ కు ఘాటుగానే లేఖ రాశారట సబితా. దానం ప్రతిపాదనలు అంగీకరిస్తే రంగారెడ్డి జిల్లా నేతలుగా తమకు ఏం ప్రాధాన్యం ఉంటుందని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దానం అడిగినట్టు చేస్తే గ్రేటర్ పరిధిలోని మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎంపీ స్థానం, డివిజన్ల అభ్యర్థుల ఎంపిక, పార్టీ కమిటీల ఏర్పాటు దగ్గర నుంచి అన్నీ తమ చేయి దాటిపోతాయని రంగారెడ్డి జిల్లా నేతలు కలవరపడుతున్నారట. వీటి కోసం తమ జిల్లాతో సంబంధం లేని దానంపైనో మరొకరిపైనో ఆధారపడాల్సి వస్తుందన్నదే వారి ఆందోళనంటున్నారు. ఈ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా పార్టీ అంతర్గత వేదికలపై తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోందట. ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసేందుకు దానం నాగేందర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. హైకమాండ్ పై ఒత్తిడి పెంచేందుకు పార్టీ కార్యక్రమాలకు కొన్నాళ్లుగా అంటిముట్టనట్లే ఉంటున్నారట దానం. గ్రేటర్లో దానం పలుకుబడి ఢోకా లేదని సొంత పార్టీ నేతలే చెబుతుంటారు. అయితే తన పరిధిని పెంచుకునేందుకే గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా నియోజకవర్గాలపై దానం కన్నేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సబితా వర్గీయుల ఆరోపణ కూడా ఇదే. రంగారెడ్డి జిల్లాను తన హస్తగతం చేసుకోవాలని దానం ప్రయత్నిస్తున్నారని సబితా వర్గీయులు రగిలిపోతున్నారు. రోజురోజుకు ముదురుతున్న ఈ వ్యవహారంపై అధిష్టాన పెద్దలు సీరియస్ గానే దృష్టి పెట్టారని తెలుస్తోంది. దానం ప్రతిపాదనలు, సబితా అభ్యంతరాలపై పీసీసీ చీఫ్ పొన్నాల అభిప్రాయం కోరారట ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. దీనిపై కమిటీ వేసిన పొన్నాల ఈ తేనెతుట్టను కదపడం మంచిది కాదన్న అభిప్రాయంతో ఉన్నారట. అందుకే ప్రస్తుతానికి యథాతథ స్థితిని కొనసాగించాలని సూచించినట్లు తెలుస్తోంది.